వీడియో వచ్చేసరికి అయితే ఉన్నాము ఒప్పో వాళ్ళది F33 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ తీసుకొస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఒప్పో వాళ్ళది ఒప్పో F33 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. వైడ్ ఫర్ బిగ్ మూమెంట్స్ అయితే పెట్టారు. బాగుంది లుక్ వైజ్, కెమెరా కట్అవుట్ వైజ్ అయితే బాగుంది. హైలైట్ చూద్దాం. సో మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రమే పవర్డ్ బై కలర్స్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ తీసేదాకా ఆర్మర్ బాడీతో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. క్విక్ ఫీచర్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. చాలా బాగానే ఉంది. 2 కలర్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంది. లుక్ వైజ్ బాగానే ఉంది. పర్ల్ వైట్ కలర్ ఇది, ఫారెస్ట్ గ్రీన్ కలర్, 189 grams వెయిట్ అండ్ మిలిగేట్ స్టాండర్డ్ 8NH స్టాండర్డ్తో పాటు కూడా వస్తుంది. IP66, 68, 69, 69K రేటింగ్తో పాటు వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, నాకైతే బాగా అనిపించింది. 80 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో తొందరగా కూడా ఛార్జ్ అయిపోతుంది. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీ డెన్సిటీ 6360 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంతా కూడా బాగానే ఉంది. కానీ ప్రైస్ ఎంతనా అంటే మాత్రమే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 32,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ నేను ఇక్కడ ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ అవైలబుల్ ఉంది, కానీ ఆప్షన్ లైట్ గ్రే కలర్ ఆప్షన్ ఉంది. సెలెక్ట్ అని లేదు. ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ లేవన్న. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి హైయర్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్కి ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది. 6GB RAM వేరియంట్కి అయితే ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ లేవు. 2 కలర్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే మెన్షన్ చేసిరన్నమాట. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఆఫర్ ఉన్నాయంటే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ లిస్టింగ్ కూడా అయిపోయింది. ఆ ఆఫర్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. బేస్ వేరియంట్కి ప్రీ ఆర్డర్స్ ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మేబీ దగ్గర దగ్గర 700 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనుకో. 700 లైక్ ఇక్కడ ఎంత 32,000 ఉంది. సో లైక్ 1400 600 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది అనుకోవచ్చు. హైలైట్లో చూసుకుంటే 60 ప్రాసెసర్. నాకైతే ప్రాసెసర్ గురించి ఎక్కువ ఐడియా లేదు. కొత్త ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేసారు. సో మిగతా ఫీచర్స్ బాగానే, మంచి కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, ప్రాసెసర్ ఆప్టిమైజేషన్తో పాటు బాగానే వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. కుదిరితే ఇట్లా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. ఈఎంఐకి అయితే మోస్ట్లీ చెక్ చేయండి అంటారు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నాం. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ అవుతుందో 6GB RAM 128GB స్టోరేజ్ 32,000 ఉంది. తీసుకోవచ్చు అని అంటే మాత్రమే ఈ ప్రైస్ కేటగిరీకి కొన్ని ఫీచర్స్ బాగా అనిపించినాయి, కొన్ని ఫీచర్స్ కొంచెం ఎక్కువ కూడా అనిపించినాయి. ఇప్పటికైతే నేనైతే ఒకటే మాట చెప్తాను, కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి అంటాను. మీకు ప్రైస్ డ్రాప్ అయినాక పర్చేస్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. కాబట్టి స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే మాత్రం మెయిన్ వెయిట్ అనమాట. 189 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ LPDDR4 RAM, UFS 2.2 స్టోరేజ్. సో స్టోరేజ్ 30,000 పెడుతుంటాయి. స్టోరేజ్, ర్యామ్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది అనమాట నాకు. ఇది ఒక్కటి మెయిన్ వేరే తగ్గిస్తే మిగతాదంతా కూడా నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ హెచ్డి రెజల్యూషన్తో, ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో 2372 x 1080 పాటు కూడా వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 391 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట. కెమెరా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మొనోక్రోమ్ 2 మెగాపిక్సెల్ 60 మెగా సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఈజీగా మీరు 60 FPS 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 4K రికార్డింగ్ కూడా లేదు. 10x డిజిటల్ జూమ్తో పాటు కూడా వస్తుంది. ఎంత 30,000 పెడుతుంటాయి. ఇట్లా మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా లేదు. OS సపోర్ట్స్ కూడా లేవు. సో ఇక్కడ వీళ్ళు అఫీషియల్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు అన్నమాట. డ్యూయల్ వీడియో మోడ్తో అయితే వస్తుంది, కానీ రికార్డింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో ఫ్రంట్ అండ్ రియర్ కార్డ్ 30 FPS 60 FPS అనేసి అయితే పెట్టి, కానీ 4K ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. 7,000 mAh బ్యాటరీ వస్తుంది. 8 వాట్స్ ఛార్జర్. ఓకే, బాగుంది. ఇది ఒకటి బాగుంది అనుకోవచ్చు. అల్ట్రా అండర్ డిస్ప్లే అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఏవైతే నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో 5G సంబంధించిన నెట్వర్క్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసి మ్యాక్సిమం ఏవైతున్నాయని. అండ్ ఇక్కడ 120 సపోర్ట్ అవుతుంది అన్నమాట. ఇది వైఫై కాడ వైఫై డైరెక్ట్ వైఫై అయితే సపోర్ట్తో పాటు వస్తుంది. డ్యూయల్ వైఫై, బ్లూటూత్ వర్జన్ 5.4 ఇచ్చిరన్నమాట. యాప్టెక్స్ హెచ్డి, LDAC, AAACతో పాటు వస్తుంది. అండ్ టైప్ సి 3.0 జాక్తో యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇయర్ ఫోన్స్కి. NFC కూడా సపోర్ట్ లేదు. ఇంకా NFC నాట్ సపోర్టెడ్ ఉంది. 30,000 NFC సపోర్ట్ కూడా లేదు. కలర్ 16.0తో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే మాత్రం GPS, బైడిస్, గ్లోనస్, గ్యాలక్సీ, విజిఎస్ఎస్, ఇది GNS అవుతుందో సెల్యులర్ నెట్వర్క్, GPS పొజిషన్ అవి నుంచి కొన్ని అవుతాయి అన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్, స్మార్ట్ ఫోన్లో ఛార్జర్, గైడ్ డాక్యుమెంట్, ప్రొడక్షన్ కేసుతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ నేనైతే ప్రైస్ టు వాల్యూ కాదంటాను. ఇది ఒకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఇక్కడ. ఎందుకంటే
30,000 పెడుతున్నాం భయ్. అట్‌లీస్ట్ 4K రికార్డింగ్ గూడా లేదు. ఓన్లీ అండ్ ఇంకోటి ఏందంటే ప్రాసెసర్ కొత్తగుంది. ప్లస్ 1080p రికార్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందే మీరు స్పెసిఫికేషన్ చూసిర్రు గదా! ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గూడా కొంచెం ఇంక్రీజ్ చేసిండు. LPDDR5 అట్లా ఇచ్చేదుండే. యూఎఫ్ఎస్ ఇంక్రీజ్ చేసిండు. పోనీ యాక్సెప్టబుల్ అంటే మాత్రమే అది యాక్సెప్ట్ చేసుకున్నా సరే గూడా ఈఎస్ గాని, ఓఎస్ గాని లేదు కెమెరా కాడ. అండ్ ప్రాసెసర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ దొరకాలిస్తాను. టైం పడతది. సెపరేట్‌గా అప్డేట్ చేస్తాను. మిగతా కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి బయ్. లైక్ ఎన్ఎఫ్‌సి గూడా లేదిక్కడ 30,000 పెట్టినాక గూడా. సో, 1, 2 కంటే కూడా 3, 4 మైనస్‌లున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల. మోస్ట్‌లీ నా ఒపీనియన్ ఏందంటే మాత్రమే ఆఫర్స్ వచ్చినంక బిలో 30,000 ఇన్ కేస్ తీసుకోవాలంటే మీటే తీసుకోమని అయితే ఒక సలహా ఇస్తాను. ఒకవేళ తీసుకోవాలి బాగుంది నచ్చిందంటే గిట్ల తీసుకోండి లేకపోతే లేదు. సో, ఫైనల్లీ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు కదా! మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు వీడియోనైతే షేర్ చేయండి.